హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రుక్మిణి ఫ్యాషన్స్. మీకు ఇప్పుడు నేను చూపించబోయేది థ్రెడ్ పైపింగ్ అనమాట. ఈ వీడియోలో థ్రెడ్ పైపింగ్ ఎట్లా చేసుకోవాలన్నది మీకు క్లియర్గా నేను చెప్తున్నాను. మనం ఫస్ట్ అయితే నెక్ పట్టికి ఎట్లా క్రాస్ పట్టీలు కట్ చేసుకుంటామో నెక్కి మనం హెమ్మింగ్ చేయడానికి, అట్లా దీన్ని కూడా క్రాస్ పట్టీలు కట్ చేసేసుకొని ఒక 1 ఇంచ్ అనమాట వెడల్పులో. మీకు కొంచెం ఎక్కువ కూడా చేసుకోవచ్చు. ఒక 1 ఇంచ్ అంతా చేసుకొని, తర్వాత సింగిల్ ఫుట్ ఉంటుంది కదా, సింగిల్ ఫుట్ తీసుకొని దానికి మిషన్కి ఫిట్ చేసుకోవాలి. మిషన్కి ఫిట్ చేసుకున్న తర్వాత సింగిల్ ఫుట్ దొరుకుతుంది షాప్లలో. సింగిల్ ఫుట్ తీసుకొని దీనికి ఫిట్ చేసుకోవాలి. లెఫ్ట్ రైట్ రెండు దొరుకుతాయి మీకు. దొరికిన తర్వాత ఇప్పుడు థ్రెడ్ ఉంటుంది కదా, థ్రెడ్ తీసుకొని థ్రెడ్ పైపింగ్ ఉంటుంది, దొరుకుతుంది అనమాట. అది కూడా మీ షాపులో దొరుకుతుంది థ్రెడ్ పైపింగ్. ఆ థ్రెడ్ తీసుకొని కొంచెం లావుగా ఉంటుంది థ్రెడ్ అది. ఆ థ్రెడ్ తీసుకొని దానికి కొంచెం ముడి వేసుకొని ఫ్రంట్ స్టార్టింగ్లోనే మనం క్లాత్కి పెట్టుకొని నీట్గా సింగిల్ది అంటే లెఫ్ట్ అయితే లెఫ్ట్, రైట్ అయితే రైట్, మీకు ఎక్కడ సెట్ అయితే అట్లా ఫిట్ చేసుకొని మిషన్కి రెండు చేతులు అంటే ఫ్రంట్ ఒకటి చెయ్యి, వెనకాల బ్యాక్ సైడ్ ఇంకొక చెయ్యి పెట్టుకొని 2 సైడ్స్ అనమాట ఇట్లా పట్టుకుంటే కొంచెం నీట్గా పైపింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇట్లా ఒక పక్క నుంచి నీట్గా నిదానంగా స్టిచ్ వేసుకురావాలి. థ్రెడ్ అనేది క్లాత్ మధ్యలో పెట్టాలన్నమాట. మనం ఒక 1 ఇంచ్ క్లాత్ కట్ చేసినాం కదా, ఆ మధ్యలో సమంగా పెట్టాలి. పెట్టి ఒక్క పక్క నుంచి టూ సైడ్స్ దొరుకుతాయి సింగిల్ ఫుట్స్, లెఫ్ట్ రైట్. మీకు ఏ సైడ్ అనుకూలం ఉంటే ఆ సైడు తీసుకొని ఇట్లాగా స్టిచ్ వేసుకురావాలన్నమాట. ఇట్లా మల్టీపర్పస్ కలర్ అంటే గోల్డ్ కలర్, సిల్వర్ కలర్ ఇట్లా చేసి పెట్టుకుంటే మీకు బ్లౌజెస్ కానీ ఇంకా డ్రెస్సెస్ కానీ స్టిచ్ చేసినప్పుడు మీకు తొందరగా తీసుకొని ఈజీగా పైపింగ్ వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. నేను సిల్వర్ కలర్లో తీస్తున్నాను ఇప్పుడు పైపింగ్. మెయిన్ కలర్స్ అనమాట. గోల్డెన్ కలర్లో షేడ్లు ఉంటాయి కదా, గోల్డెన్ షేడు, కాపర్ గోల్డ్, నార్మల్ గోల్డ్, లైట్ గోల్డ్, ఇట్లా సిల్వర్ కలర్స్, ఇట్లా మెయిన్ కలర్స్ తీసి పెట్టుకుంటే పైపింగ్స్ అనేవి మీకు అర్జెంటుగా బ్లౌజ్ కుట్టాలనుకున్నప్పుడు మీకు ఇది పనికి వస్తుంది అనమాట. ఇట్లా చేసుకోవాలి. చూస్తున్నారు కదా, సేమ్ ఇట్లా పైపింగ్ తీసుకుని నీట్గా పెట్టుకుంటే ఏ బ్లౌజులు కానీ చాలా నీట్గా అంటే ప్రొఫెషనల్గా నీట్గా థ్రెడ్ పైపింగ్ అన్నది చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇట్లా పక్కలో ఉన్న క్లాత్ అంతాను మళ్ళీ మనం నీట్గా ఒక 1/2 ఇంచు మార్జిన్ పెట్టేసి మిగతాదంతా కట్ చేసేసాలన్నమాట. తర్వాత క్లాత్ మీద పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఇట్లా స్టిచ్చింగ్ చేయడం కూడా నేను ప్రీవియస్ వీడియోలో చూపించి ఉన్నాను. మీరు కావాలంటే అది లింక్ ఉంటుంది, చూసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇట్లాగా తీసి పెట్టుకొని ఇట్లా చుట్టూ పెట్టుకుంటే మీకు ఎప్పటికీ పనికి వస్తుంది అనమాట. మీకు ఇమీడియట్లీ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు ఫర్దర్లో వచ్చే బ్లౌజెస్ కూడా మీకు సడన్లీ బ్లౌజ్ అర్జెంట్ కుట్టాలనుకున్నా కూడా ఇట్లా చేసి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. కొత్త వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.